20 సంవత్సరాల అనుభవం రియల్ ఎస్టేట్లో మీకు. మీలాంటి ఎక్స్పర్ట్స్ కొంతమంది మీడియాలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎంతో అవేర్నెస్ తీసుకొని వచ్చారు ఇప్పటికీ మీరు. చాలా వరకు మీకున్న అనుభవంతో ఎక్కడ మోసపోతాం, ఎక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ని చెప్తున్నా కానీ ఇంకా గుడ్డిగా నమ్మి చాలామంది ఏజెంట్లు కావచ్చు, కంపెనీస్ని కావచ్చు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా తీసుకున్నామంటే చాలా పెద్ద కంపెనీసే బోర్డు తిప్పేసాయి. ఇప్పటికి లబోదీపం అంటున్నారు, ఏం చేయాలి తెలియని పరిస్థితి. ఇంత అవేర్నెస్ తీసుకుని వస్తున్నా కానీ ఇంకా వీళ్ళు మోసపోవటానికి కారణం ఏంటి? ఇప్పటికైనా ఏమైనా మార్పు అయినా మీరు ఏమైనా గమనించారు ఇప్పటివరకు ఏమన్నా ఇట్లాంటి విషయాల్లో? అంటే చెత్తకొట్టు దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మాట అనుకోవడం ఎందుకంటే అంటే డిస్కౌంట్కి మనం ప్రీతులు బాగా ప్రేమిస్తాం. డిస్కౌంట్ అనే వర్డ్ వస్తే ఆడు ఏం చెప్పినా నమ్ముతాం, విచ్ ఈస్ రాంగ్. బిల్డర్ క్లియర్గా ఆయనే మోసం చేయట్లేదు, మనం మోసపోతున్నాం. ఎందుకంటే మనకి గ్రీడీనెస్. నేనేం చెప్పా, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఏజెంట్లు కానీ, బిల్డర్ కానీ, బయ్యర్ కానీ, సెల్లర్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఇక్కడ బిల్డర్ చెప్తున్నా మనం రిస్క్ తీసుకుంటున్నాం. నేను ఎన్నో ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ వీడియోలో చెప్తున్నాను, ఒక ఏజెంట్ లేకుండా కొనకండి, పర్మిషన్ లేకుండా కొనకండి, రేరా లేకుండా కొనకండి, గవర్నమెంట్ చెప్తున్నా. బట్ అప్పటికీ మునిగిపోతున్నారు. అత్యాశకి వెళ్ళినప్పుడు ఎవరైనా బిల్డరు 2 years డబ్బులు ఎట్లా అవుతుందండి? ప్రీ లాంచ్లో ఏమంటాడు, ఏమి ఉండదు, భూమి ఉండదు, రఫ్ లేఅవుట్ వేస్తాడు, టెంటేటివ్ లేఅవుట్ పెట్టేస్తాడు, ప్లాట్లు వేస్తాడు. రేరా ప్రకారం నో బిల్డర్ షుడ్ అడ్వర్టైజ్ ఆర్ ప్రింట్ బ్రోచర్ ఆర్ సెల్ వితౌట్ పర్మిషన్. సో సాఫ్ట్ లాంచ్ ఒక తల్లిని ఒక నార్మల్గా 9 months డెలివరీ పిల్లలకి, ఒక తల్లి ఎవరు కొంతమంది 8 నెలలకు అంటారు. ఆ తల్లిని అడిగితే 1 month వాల్యూ ఎంతో చెప్తుంది. పీటీ ఉషా లేకపోతే ఎనీ అథ్లెటిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ విలువ వాళ్ళకి తెలిసింది, మీకు నాకు తెలియదు. కన్ను మీద దీంట్లో ఫ్రాక్షన్ సెకండే కనిపించింది మనకి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రేసిపోతాయి. అంటే అంత డీటెయిల్గా ఎక్సర్సైజ్. మన దాని పెళ్లి చూపులకు వెళ్తాం, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తాం. 2 తరాలు బాగాలేదు పిల్లని ఇస్తామా మనం? మరి అక్కడ అంత ఎక్సర్సైజ్ చేసినట్టు ఇక్కడ ఎందుకు చేయట్లేదు మీరు? 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 50 లక్షలు తక్కువైతే బెటర్ ఇల్లు కావాలంటే కనీసం ₹1 కోటి ఫ్లాట్ అంటున్నాను. సో చేసినప్పుడు నేను ప్రతి వీడియోలో ఏం చెప్తానంటే, బిల్డర్ని కలవండి, ఓనర్ని, సేల్స్ వాళ్ళని కలవండి, ఏజెంట్ కలవండి. బట్ ఫైనల్లీ 5 ప్రాజెక్టులు ఒక ప్రాజెక్ట్ జీరో చేసినప్పుడు యూ మీట్ ది బిల్డర్ పర్సనల్లీ. ఎవరైనా కానీ 80% కలవరు, టైం ఉండదు మనకి. 2 కోట్లు పెడతాం కానీ వాడికి ఇచ్చేసి ఒకటి చేస్తున్నాడు, అది కాదు. రెండోది ఏజెంట్ అపాయింట్ చేసేవాడు 1% 2% ఇవ్వాలి, అది తప్పు. 98% ఇంపార్టెంటా, 1% 2% ఇంపార్టెంటా? మూడోది పర్మిషన్స్ చెక్ చేయమన్నాం, లీగల్ ఒపీనియన్ తీసుకోమన్నాం, ఈసీ తీసుకోమన్నాం, మ్యూటేషన్ చూడమన్నాం, లింక్ డాక్యుమెంట్ చూడమన్నాం. గవర్నమెంట్ పర్మిషన్తో పాటు కస్టమర్ రివ్యూస్ ఏమున్నాయి. అట్లనే పాస్ట్ కస్టమర్స్ ఉంటారు. ఈ బిల్డర్ ఎన్ని రోజులు 10-20 ప్రాజెక్ట్ చేసి ఉంటాడు కదా, ఆ పాస్ట్ ప్రాజెక్ట్స్ కండిషన్ చూడండి. చాలామంది బిల్డర్స్ 80% డెవలప్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు శాతనగర్లో నువ్వు కట్టుకొని ఉంటావు, ఇల్లు ఉండవు కదా, ప్లాట్ కొనేసావు 50 లక్షలు కొనేసావు, తర్వాత ఏమవుతుంది అది చేయరు. ఎంప్లాయీస్తో మాట్లాడండి, సైట్కి వెళ్ళి సైట్ ఎంప్లాయీస్తో మాట్లాడండి. ఎఫ్ఐఆర్ కేసు ఏమన్నా చూడండి, బ్యాంక్ రెప్యుటేషన్, ఇవన్నీ చూస్తారు. మీరు టైం ఉన్నప్పుడు ఏజెంట్ పెట్టుకోండి. సో అవన్నీ చూసుకుంటే మీకు ఉంటుంది. ఇవన్నీ చూడకుండా సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటుంది, మీరు ఉండరు. ఇప్పుడు అదే జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే ఏంటండి, 20,000 అమ్మాలి స్క్వేర్ ఫీట్. గిఫ్ట్ ఫోటోలు కనపడుతున్నాయి కానీ కొన్న సైడ్ కనిపించలేదు కదా. సో 20,000 పెట్టి ఒక గజం కొన్నారనుకోండి, ఆయన ఏమంటే నీకు 15,000కి 14,000కి ఇస్తాను, 30% డిస్కౌంట్. అబ్బా 30% డిస్కౌంట్, అసలు డిస్కౌంట్ లేదు సార్, నాకు అర్థం కావట్లేదు. ల్యాండ్లో డిస్కౌంట్ లేదు సార్. అమ్ముకునేవాడు 100 మాటలు చెప్తాడండి, మీరు నమ్మాల్సిన అవసరం ఏముంది? దేశంలో ప్రీ లాంచ్ చాలా ప్రాజెక్టు అప్రూవల్తో ఉన్నాయి, అవి కొనుక్కోవచ్చు కదా. అక్కడ రేట్ ఎక్కువ, ఇక్కడ ఏంటి నా గరక నా ఘాటుక. సో నేనేమంటానంటే 35% డిస్కౌంట్ ఇస్తున్నాడు అని మనం చూస్తున్నాం. మీరు 35% చూస్తున్నాడు, బిల్డర్ 65% చూస్తున్నాడు, అది గమనించట్లేదు. 35 65. సో ఇక్కడ ఏమవుతుంది, 35కి 65 వదులుకుంటున్నాం. ఆయన ఏమంటాడు 90%, 3 సంవత్సరాల ప్రాజెక్టు 30 days 90% కట్టాలంటాడు. కట్టిన తర్వాత బయ్యర్కి లాభాలు ఏంటంటే, ప్రాజెక్టు ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్ దొరుకుతుంది. నార్త్ ఈస్ట్, క్లబ్ వ్యూ, పార్క్ వ్యూ, లేక్ వ్యూ దొరుకుతుంది. రెండోది తక్కువ రేటు దొరుకుతుంది. ఈ 2 అడ్వాంటేజ్లు బయ్యర్కి. డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా, అసలు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అప్రూవల్ రావచ్చు రాకపోవచ్చు, బిల్డర్ ఉండొచ్చు బిల్డర్ ఎత్తేవచ్చు, లేకపోతే కట్టకపోవచ్చు, సగం కట్టి వెళ్ళిపోవచ్చు. ఎవరికి లాస్ ఇవన్నీ?
వేరే పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఎన్నో మోసపోతున్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. చెప్పేవాడు వినేవాడు ఎప్పుడు లోకే. ఫైనల్గా అంటే రీసెంట్గా హైదరాబాద్లో లగ్జరీ కమ్యూనిటీ వైపు ఎక్కువ మంది బయస్ మొగ్గు చూపుతున్నారని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు కరెక్ట్ సార్ అది? అది బాగుంది యాక్చువల్లీ. గ్రోత్లో లాస్ట్ 5 years ఫైనాన్సెస్ చూస్తే ఆల్మోస్ట్ 30-40% గ్రోత్ అందులో కనిపిస్తుందండి. ఓకే. ఒకప్పుడు మీరు చూసుకుంటే రైల్వే స్టేషన్లో ఒక 30 years బ్యాక్ 25 years బ్యాక్ ఫస్ట్ సెకండ్ క్లాస్ రిజర్వేషన్ ఫుల్ అయ్యేది, తర్వాత థర్డ్ ఏసీ అయ్యేది, తర్వాత సెకండ్ ఏసీ అయ్యేది, తర్వాత ఫస్ట్ ఏసీ అయ్యేది, తర్వాత కూపే ఇవన్నీ. ఇప్పుడు రివర్స్ అయింది. ఫస్ట్ క్లాస్ ఫుల్ అయిపోతుంది, తర్వాత సెకండ్, లాస్ట్లో థర్డ్ ఏసీ. అంటే బయర్ కల్చర్ హెస్ చేంజ్డ్, 180 degrees షిఫ్ట్ అయింది. ఎందుకు? బయింగ్ కెపాసిటీ పెరిగింది. సో లగ్జరీ స్టైల్. ఒకప్పుడు అంబాసిడర్ కార్ తెలుసా, ఫియట్ కార్ తెలుసా, 40 సంవత్సరాల పైగా కంట్రీ నేలింది. కానీ ఇప్పుడు డిమాండ్ ఎట్లుందంటే, నాకు గుర్తుంది బజాజ్ స్కూటర్ బుక్ 500 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోవాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడు అది ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత వచ్చేది. ఆ వస్తే డెంట్ అయ్యి వచ్చేది, కలర్ నచ్చేది, నీకు ఇష్టమా తీసుకోలేకపోతే పక్కెళ్ళు. అంత డిమాండ్ ఉంటుంది. ఈరోజు ఇంటికి వచ్చి నువ్వు టెస్ట్ డ్రైవ్ చేసి 1 గంట నడిపి తీసుకురా అన్నా కొనట్లేదు. సో అంటే కల్చర్ ఇస్ చేంజ్. మారుతున్న ప్రపంచంతో మనం కూడా మారాలి. టెక్నాలజీలో ఒకప్పుడు ఇప్పుడు రెడ్డిటికల్ ట్రెడిషనల్ ఎవరు చేస్తున్నారు కన్స్ట్రక్షన్? మన టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇటుకలు లేకుండా కడుతున్నారు. మన మలేషియాలో ట్విన్ టవర్స్ అని ఉంది, దాని సిమెంటే వాడలేదు, ఇటుక వాడలేదు, మొత్తం స్టీల్. 80 floors 40 floors-కు 40 ఒక్కొక్క సెకండ్కి 2 floors 3 floors వెళ్ళిపోతుంది. అంత హై స్పీడ్ లిఫ్ట్స్. నేను వెళ్ళాను అక్కడ. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ లగ్జరీ అనేది ఆ బయింగ్ కెపాసిటీ పెరిగింది, పర్చేసింగ్ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, దానివల్ల బయింగ్ కెపాసిటీ. సో అక్కడ ఏంటంటే యాంబియన్స్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది, మేజర్గా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. యాక్సెస్ కార్డు లేకపోతే ఎవరిని పంపించరు. ఇప్పుడు ఇండిపెండెంట్ మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎవడైనా రావచ్చు, కత్తులు పట్టు రావచ్చు, గన్నులు పట్టు రావచ్చు, పిస్టల్ పట్టు రావచ్చు. తర్వాత ఏమంటారు సెకండరీ ఫ్యాక్టర్. కానీ గేటెడ్ కమ్యూనిటీ ఉన్న బెనిఫిట్ ఏంటంటే లగ్జరీలో ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి, 5,000-10,000 కట్టాలి. టెన్నిస్ ఆడాలి, టేబుల్ టెన్నిస్ ఆడాలి, లేకపోతే క్రికెట్ ఆడాలి, ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు కదా లగ్జరీలో. ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీరు అన్ని అంటే సిటీ విత్ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ కానీ టౌన్షిప్ అంటే అర్థం అంటే మనీ అనేది పెద్దగా ఆలోచించట్లేదు, లగ్జరీ కోరుకుంటున్నారు. అదే అట్ ఎ టైం మనకి క్వాలిటీ సర్వీస్ బాగుంటే ఎనీథింగ్ విల్ పే. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఒక దోశ బండి మీద, రోడ్డు మీద బండి ఉంటుంది కదా, కొనుక్కుంటే అంతా 30-40 రూపాయలు. అదే కామత్ కానీ షాన్బాగ్ వెళ్తే స్వాగతం 150 రూపాయలు, 200 రూపాయలు. అదే కృష్ణాపురాకి వెళ్తే 800 రూపాయలు, 1000 రూపాయలు. మినపప్పు లేకుంటే దోశ వస్తుందా? మరి ఎందుకు కొంటున్నారు? అభిలాష్ చిరంజీవి గారి సినిమా డోర్ తీసేస్తాడు, కారు అయింది కాదు, డోర్ తీసేస్తాడు రాధికా. అంటే షో ఆఫ్ మాట. సో క్వాలిటీ ఇస్తే వీ డోంట్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో రీటైల్ మార్కెట్ అంటే నోన్ ఫర్ హైదరాబాద్ టెస్ట్ చేయడానికి మెక్డొనాల్డ్ కానీ, షాపర్ షాప్ కానీ, ప్యాంటులు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఫస్ట్ స్టోర్లు పెట్టారు. బిగ్ బజార్ కానీ ఫస్ట్ స్టోర్ హైదరాబాద్లో పెట్టారు. హైదరాబాద్ యాక్సెప్ట్ చేస్తే మిగతా స్టోర్లకి వెళ్ళారు. సో హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే లగ్జరీ అనేది ఫ్యూచర్ ట్రెండ్లో అదే పెరుగుతుంది. ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ మనం వీఆర్ బయింగ్ వెస్ట్రన్ కల్చర్. మన కల్చర్ వాళ్ళు అక్కడ గుళ్ళు కట్టుకొని గోపురాలు అన్నీ పెడతాం, మనం ఇక్కడ క్లబ్బులు పబ్బులు వేస్తున్నాం. సో ఫేట్ ఆఫ్ స్టాటస్ మనం ఏం చేయలేం. బట్ ఓవరాల్గా లగ్జరీ కమ్యూనిటీ ఈజ్ గోయింగ్ టు గ్రో. ఇప్పుడు హైయెస్ట్ ఇప్పుడు 25,000-30,000 per square feet. కానీ రీసెంట్గా ఎవరో ఒక మాట అన్నారు సార్, అంటే అమెరికన్స్ కన్నా ఇండియా వాళ్ళు చాలా ముందు వరుసలో ఉన్నారు, అంటే వాళ్ళ టెక్నాలజీకి కావచ్చు, లేకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి కావచ్చు, అమెరికన్ దాటిపోయారు మన వాళ్ళు, ఇప్పటికే ఇది బయట కనిపించట్లేదు అని చెప్పి అనిపిస్తున్నమాట. నేను ఒక సామెత చెప్తాను, మీరందరూ బాగుండాలి, దానికి కారణం నేనే ఉండాలి. అమెరికాలకు ఆలోచించట్లేదు. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు మీరు అన్నట్టు గుళ్ళు గోపురాలతో వాళ్ళు తిరుగుతుంటే మనమంతా వాళ్ళ కల్చర్కి అలవాటు పడి ఇక్కడ అన్ని డ్రగ్స్ కానీ కల్చర్ కానీ ఇవన్నీ వచ్చేసాయి కదా, అదన్నీ మాట్లాడుకోవడం అంత కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఏంటంటే అదే. రైట్ సార్. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.